హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరంతా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కరెంట్ అఫైర్స్తో పాటు జీకేకి సంబంధించిన అంశాలు కానీ, చరిత్రకు సంబంధించిన అంశాలు కానీ అన్ని వీడియోలను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఇవాళ ఒక ఇంపార్టెంట్ వీడియోని నేను ఇస్తున్నాను. ఈ మార్నింగ్ మీకోసమని చేసి ఉంచాను. జీపీఓ పోస్టులకి నోటిఫికేషన్ పడుతుందా లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్గా మారింది. అంటే గ్రామ పాలనాధికారులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా లేదా అన్న దాని మీద నిరుద్యోగుల్లో ఆందోళన అయితే చెలరేగుతోంది. గతంలో గ్రామాల్లో ఉన్నటువంటి విఆర్ఓలు విఆర్ఏల్ని తీసుకొని వాళ్ళల్లో నుంచి కొంతమందిని గ్రామ పాలనా అధికారులుగా ఆ పేరుతో భర్తీ చేయాలని చెప్పేసి భావించి కొంతమందికి అప్లై చేసుకున్నారు. అయితే దాంట్లో వీళ్ళందరికీ ఆప్షన్లు కోరారు. మీ అందరికీ తెలిసే విషయము. ఆప్షన్లు కోరిన వాళ్ళలో అప్లై చేసుకున్న వాళ్ళలో తర్వాత ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎగ్జామ్కి 4588 మంది ఎగ్జామ్ రాస్తే వాళ్ళల్లో 3550 మంది ఎంపికైనట్టుగా వాళ్ళ రిజల్ట్ కూడా ప్రకటించింది గవర్నమెంట్. అయితే వీళ్ళకి జూన్ 2న నియామక పత్రాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మళ్ళీ విధుల్లో గ్రామ పాలనాధికారులుగా విధుల్లో చేరబోతున్నారు. అయితే ఇంకా మనకి 10,954 పోస్టులలో మన గ్రామాల్లో ఉన్నటువంటి పోస్టులలో ఈ గ్రామ పాలనాధికారులలో 7,404 పోస్టులు జీపీఓ పోస్టులు అనేవి ఖాళీలు ఏర్పడినాయి. 7,404 పోస్టులు ఏర్పడ్డాయి. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఇంకా సస్పెన్స్గా మారుతుంది అనమాట. వీళ్ళందరూ భర్తీ చేస్తారని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఆశపడుతున్నారు. కానీ ఈ ఫలితాలు వెల్లడించిన తర్వాత ఏదైతే ఆ విఆర్ఓలు విఆర్ఏల్ని ఎంపిక చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిక్రూట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన అనేది ఒక పేపర్లలో వచ్చింది. అదేంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి ఈ మిగిలిన వాళ్ళని కూడా రెవెన్యూ సిబ్బందితోనే భర్తీ చేస్తామని చెప్పేసి ఒక మాట ఆయన అన్నట్లుగా వార్త అనేది వచ్చింది. దీని అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఛాన్స్ ఇవ్వకుండా ఆ మిగిలిన పోస్టులు కూడా వాళ్ళకే రెవెన్యూ అధికారులకే వాళ్ళకే సిబ్బందికే ఇస్తారని చెప్పేసి వచ్చింది. కానీ అసలు మొత్తం 10,954 గ్రామ పాలనాధికారుల పోస్టులు ప్రకటించినప్పుడే మనకు వస్తాయి పోస్టులు అని చెప్పేసి నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కానీ దానికి రివర్స్లో వాళ్ళకి పాత వాళ్ళని విఆర్ఏల్ని తీసుకొని వాళ్ళల్లో నుంచి కొంతమంది సెలెక్ట్ చేయడం అనేది చాలా గవర్నమెంట్ వేసిన రాంగ్ స్టెప్ అని అనుకోవాలి. ఎందుకంటే పాత వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అంటే కొంతమంది వాళ్ళల్లో అందరూ అంటలేదు నేను, కానీ కొంతమంది విఆర్ఏల మీద కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి, అవినీతి ఆరోపణలు అనేవి ఉన్నాయి. అందువల్లే వాళ్ళని బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఎందుకు ఛాన్స్ ఇస్తారని చెప్పేసి నేను వీడియోలు పెట్టినప్పుడు కూడా చాలామంది దాని కింద కామెంట్స్ అనేది చేశారు. చాలామంది కామెంట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ పాత వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ మిగిలిపోయినటువంటి 7,400 పోస్టులు కూడా వాళ్ళతోనే భర్తీ చేస్తాం, రెవెన్యూ ఉద్యోగులకి ఇస్తామని చెప్పేసి పొంగులేడి చెప్పడం మీద మాత్రం నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ నిరుద్యోగులకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు కొంతమంది ధర్నా కూడా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి పరిషత్తును, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ వీళ్ళందరూ కలిసి ప్లకార్డులు ప్రదర్శించి వాళ్ళు గొడవ అనేది చేశారు. మొత్తం అసలు 10,954 పోస్టులనే డైరెక్ట్ భర్తీ చేయమంటే భర్తీ చేయకుండా వాళ్ళని రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ తీరా 129 జీవో ఇచ్చి వాళ్ళని ఇచ్చారు. ఇప్పుడు తీరా వచ్చిన మిగిలిపోయిన 7,404 పోస్టులు కూడా మాకు ఇవ్వకుండా మీరు అన్యాయం చేస్తే మాత్రం ఒప్పుకోము, మేము గొడవ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ధర్నా అయితే చేశారు. కానీ గవర్నమెంట్ ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ఏమీ ప్రకటించలేదు. ఆ సీరియస్నెస్ అయితే ఇప్పటివరకు కనపడలేదు. జూన్ 2న వస్తుందా లేదా అనేది కూడా ఇప్పటివరకు ఏం లేదు. పైగా పోస్టుల భర్తీ విషయంలో కూడా వాళ్ళకే ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయము. అంటే జీతాలకు డబ్బులు లేవు అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించారు కాబట్టి కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం లేదా ఏంది అనేది మాకైతే అర్థం కావట్లేదు. మరి సంవత్సరానికి 2 లక్షల పోస్టులు ఎట్లా భర్తీ అవుతాయి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. కానీ ఈ పోస్టు మాత్రం నిరుద్యోగులకు ఇవ్వాలి. అది కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇస్తే ఇంకా చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామాలలో పాపం చాలామంది వీటి కోసం వెయిటింగ్ అనేది చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఈ విషయంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వీటిని భర్తీ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.